సాటిస్ఫైడ్ అనేది మీరు ఆమె మాటల్లోనే తెలుసుకోండి. మేమైతే వర్క్ విషయంలో అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. ఆల్మోస్ట్ ఇల్లు ఇంటీరియర్ డిజైన్ కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. బట్ ఇంకా ఎవరు వచ్చి చూసినా ఇంకా కొత్తగానే ఉంది, నీట్గా ఉందని చెప్తా ఉంటారు. ఆల్మోస్ట్ ఎవరైనా మా ఇంటికి రాగానే ఫస్ట్ సూపర్ ఉంది అని చెప్పి వెళ్తారు. వావ్ అనే ఫీలింగ్ వస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పటికి కూడా అట్లాగే చెప్తారు. 2 years అవుతుంది ఇల్లు, బట్ నిన్న మొన్న చేసినట్టే ఉంది. అసలు క్లీన్ గానే ఉందండి, చాలా నీట్ గా అందంగా ఉంది. ఇంత చిన్న ఇల్లుని ఎంత అందంగా డెకరేట్ చేశారు, చాలా బాగుంది సార్ నిజంగా. మేమైతే ఇంటీరియర్ కోసం చాలా వెబ్సైట్స్లో సెర్చ్ చేసినాము. బట్ మా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారు ఈ ఇంటీరియర్. సో మాకు తనతో కాంటాక్ట్ అయ్యాము. నెక్స్ట్ తన బడ్జెట్ ఎంత, మొత్తం మా బడ్జెట్ ఎంత చెప్పినాము. ఆ విధంగా తను మాకు ఫైనలైజ్ చేసి ఫస్ట్ 3D అవుట్పుట్ అయితే ఇచ్చారు. 3D అవుట్పుట్ చూసి మాకు ఏం కావాలి, ఫస్ట్ మాకేం కావాలి, మొత్తం ఏంటో మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి కావాలి అంతా అతనికి ఫుల్గా చెప్పినాము. ఆ తర్వాత తను మా మ్యాండేటరీ ఏమైతే మాకు కావాలో ఆ థింగ్స్ని 3D డిజైన్ చేసి ఫస్ట్ మాకు ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ స్మాల్ చేంజెస్ ఎవరికైనా ఉంటాయి, ఆ చేంజెస్ చేసి మళ్ళీ అప్డేటెడ్ 3D డిజైన్ వీడియో అయితే ఇచ్చారు. ఆ తర్వాత వర్క్ ఇంకా ఫాస్ట్గానే జరిగిపోయింది అంతా. మేమైతే ఫుల్ సాటిస్ఫై అయినాము. ఎక్కడ స్మాల్ బిట్ కూడా, స్మాల్ ప్లేస్ కూడా మాకు ఎలా కావాలో, మాకు ఏ విధంగా అయితే కావాలో మొత్తం ఇంటీరియర్ అలాగే చేసి ఇచ్చాడు. తర్వాత మా ఫ్లాట్ చూసి చాలామంది ఇది నచ్చి వాళ్ళు కూడా ఇతనితో అయితే ఇంటీరియర్ చేసుకున్నారు. మా అపార్ట్మెంట్లో కూడా ఒక 2-3 ఫ్లాట్స్ ఇంటీరియర్ అయితే చేసున్నారు. నెక్స్ట్ మేమైతే ఫుల్లీ ఆసం అండి, చాలా మంచిగా ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చాలా మంచిగా మేము ఏమనుకున్నామో మాకు కావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చింది అవుట్పుట్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అసలు. మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. తను కూడా